అనుకున్నది జరిగితే తమంతటోళ్లు లేరంటారు. జరక్కుంటే ఇంతేలే అని సరిపెట్టుకుంటారు. కానీ మన రాజకీయ నేతలు అందుకు పూర్తి భిన్నం. ఏదైనా ఇష్టారాజ్యం చేయడం, తర్వాత దెబ్బ తగిలితే వెనక్కి తగ్గడం, మిన్నకుండడం వారికి పరిపాటిగా మారింది. రాజకీయంగా ఎప్పుడూ అన్నీ అనుకూలంగా ఉండనే ఉండవు. అందుకు సమయము సందర్భము ముఖ్యమే. పూర్తి స్థాయి అధికారాన్ని అనుభవించే నాయకుడికి కొన్నిసార్లు అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి. మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజలే ప్రభువులు. ప్రజలు ఏం చెయ్యాలనుకున్నా చేస్తారు, ఏం ఆపాలన్నా ఆపుతారు. పాలకులకు విపరీతమైన అధికారం ఉన్నట్టుగా కనిపించినా కొన్నిసార్లు ప్రజలనుకున్నవే జరుగుతాయి. వారే ప్రజాస్వామ్యానికి ప్రభువులు. కానీ అధికారంలో ఉన్నవారికి ఇవేవీ అర్థం కావు. తెలంగాణలో ఏడాది క్రితం వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక సుమారుగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగించారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీపై అనూహ్యంగా విజయం సాధించింది. కొందరు అనుకున్నట్టు ఎన్నిక జరిగితే మరికొందరు ఊహించనట్టుగా ప్రజా తీర్పొచ్చింది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలను మెప్పించి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. నాటి నుండి నేటి వరకు సుమారుగా ఏడాది కాలంలో తెలంగాణలో పొలిటికల్ టర్మైల్ ఒక రేంజ్లో సాగుతోంది. మొత్తం సినారియో మారిపోయింది. రచ్చ రచ్చ రాజకీయాలకు తెలంగాణ సెంటర్ పాయింట్ అవుతోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుండటంతో ప్రభుత్వానికి ఇచ్చిన టైం అయిపోయిందన్న భావనతో బీఆర్ఎస్ దూకుడు పెంచుతోంది. గత ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారుపై ఒంటి కాలుతో లేస్తోంది. గతంలో ప్రభుత్వాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వెసులుబాటుండేది. కానీ మారిన రాజకీయ సమీకరణాలతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఆ పార్టీకి తలకు మించిన భారమవుతోంది. ఓవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకలను రోల్ మోడల్ గా చూపించి ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం దివాళా అంటూ కూడా వార్తలొస్తున్న తరుణంలో మహారాష్ట్రలో విజయం సాధించి సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. హామీలు, ఎన్నికల తాయిలాలతో మహావార్లో నెగ్గాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ మోడల్ గురించి వివరంగా చెబుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి, రైతు రుణమాఫీ గురించి వివరంగా చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ సర్కారు సాగుతోందని ఆయన వివరించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి మహారాష్ట్రలో రైతుల కష్టాలు మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా విదర్భ రైతుల ఆత్మహత్యలతో ముందంజలో ఉంది. రైతులకు రుణమాఫీ లాంటి పథకాలు అమలైతే భారీ ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకు కేవలం ఒక రుణమాఫీ మాత్రమే సరిపోదని కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. ఓవైపు ఉచిత పథకాలకు తాము పూర్తి వ్యతిరేకమని చెప్పే బీజేపీ సైతం మహా విజయం కోసం సంక్షేమ పథకాలను వండివారుస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అత్యంత అవసరం. ఎందుకంటే ఎన్నికల తర్వాత బీజేపీ అడుగులు జమిలీ వైపు పడాలంటే మహా గెలుపు క్రూషియల్. వాస్తవానికి గత ఎన్నికల్లో మహారాష్ట్రలో కలిసి బరిలో దిగిన బీజేపీ, శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వ ఏర్పాటులో అవగాహన కుదరకపోవడంతో పొత్తు బెడిసి కొట్టింది. సుదీర్ఘకాలం బీజేపీతో అంటకాగిన శివసేన కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి సర్కారును ఏర్పాటు చేసి తమకు సిద్ధాంతాల కంటే రాజకీయ ఫిలాసఫీయే ముఖ్యమని వక్కానించింది. కానీ ఠాక్రే సర్కారు పూర్తి కాలం మనుగడ సాగించలేకపోయింది. ఠాక్రే సర్కారును బీజేపీ అండతో షిండే టీం కుప్పకూల్చిందన్నది అందరికీ తెలిసిన విషయమే. మహారాష్ట్ర సీఎంగా బీజేపీ పెద్దలు ఏక్నాథ్ షిండేను ప్రకటించి సంచలనం చేశారు. మహా రాజకీయం దేశాన్ని విస్తుపోయేలా చేసింది.
దేశంలో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా 3 చోట్ల ఆ పార్టీకి సహజ ఇబ్బందులకు తోడు కొత్త తలనొప్పులు ఎక్కువనే చెప్పాలి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఎగదోస్తుండటంతో సీన్ మరింత రసవత్తరంగా మారుతోంది. మైసూరు భూముల కేసుల విషయంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముడా భూముల కేసులో సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ బీజేపీతో విపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే సుదీర్ఘకాలం రాజకీయాల్లో తలపండిన నేతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సిద్ధరామయ్య గండాన్ని గట్టెక్కేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జీవితమంతా రాజకీయాన్నే రుచి వాసనగా మలుచుకొని శ్వాసించే సిద్ధరామయ్య ఒక్కొక్క సమస్యను దాటుకుంటూ ముందుకు సాగుతుంటే తెలంగాణలో రేవంత్ను ఇబ్బంది పెట్టేలా బీఆర్ఎస్ దూకుడు పెంచుతోంది, పాలనను ప్రశ్నిస్తోంది, అవినీతి అంటూ గర్జిస్తోంది. తెలంగాణలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడుతోందా అన్నట్టుగా దూకుడు పెంచుతోంది. కానీ బలమైన ప్రభుత్వాధినేతగా ఉన్న రేవంత్ రెడ్డి వాటన్నింటినీ తట్టుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలే కాంగ్రెస్ పార్టీ, ఆపై తెలంగాణ నాయకులు ఇక ఎలా ఉంటారో వేరే చెప్పాల్సిన పనేముంది. కేబినెట్ విస్తరణ జరుగుతోందని భావించిన పలువురు సీనియర్ నాయకులు ఇంకా ఎప్పుడన్న చందంగా తర్జన భర్జన పడుతున్నారు. రేపంటూ ఆశల పల్లకీలో ఊరేగుతున్న కేబినెట్ విస్తరణ అంశం ముందుకు సాగకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనేంటో అర్థం కాక నాయక గణం తల పట్టుకుంటోంది. అటు ఢిల్లీ పెద్దల్లోనూ ఇటు కాంగ్రెస్ సీనియర్లలోనూ రేవంత్ వ్యూహమేంటో అర్థం కాక సతమతమవుతున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో పాలనను తన అదుపులోకి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణతో అనవసర సమస్యలొస్తాయని, నాకెందుకు ఆ పంచాయతీలన్నీ అన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ సీనియర్ల నుంచి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి ఎక్కువ అవుతోంది. ఇటీవల ఆయన పుట్టినరోజు వేడుకలు తెలంగాణ అంతటా ఘనంగా జరిగాయి. మూసీ పునరుజ్జీవ యాత్ర సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. వాస్తవానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేసే వ్యాఖ్యలను సమాజమంతా చూస్తుంది. ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇలా మాట్లాడతారా అంటూ బీఆర్ఎస్ నేతలు రేవంత్ను దుమ్మెత్తిపోస్తున్నారు. ఎందుకు రేవంత్ అలా మాట్లాడాల్సిన అవసరం వచ్చిందన్న అభిప్రాయం ఉన్న కాంగ్రెస్ నేతల్లో మాత్రం రేవంత్ మాటల్లో తప్పేముందన్న భావన వ్యక్తమవుతోంది. ఒకవేళ తప్పు చేసుంటే శిక్షించాలి, అవినీతి చేసుంటే జైలుకు పంపించాలి, ఇంకా ఏదైనా చేసుంటే ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఇదేంటన్న భావన ఉంది. నాడు కేసీఆర్ చేసిందే నేడు రేవంత్ రెడ్డి చేస్తారా అన్న అభిప్రాయం ఉంది. కేసీఆర్ అలా చేయడం వల్లే కదా పరిస్థితులు ఇలా నేడున్నాయి. అందుకే కదా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిన రూరల్ తెలంగాణ అంతటా కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. అందువల్లే విజయంతో అధికారాన్ని దక్కించుకుంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేస్తానంటూ రేవంత్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొడితే తనకు తిరుగుండదని ఆయన భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అధికార దండాన్ని అందుకున్న రేవంత్ రెడ్డి మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా డీల్ చేస్తారో చూడాలి. తెలంగాణలో ముఖ్యంగా ఇప్పుడు 2 పవర్ సెంటర్స్ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి కాలం అధికారంలో కొనసాగేందుకు తగిన సరంజామా సిద్ధం చేసుకుంటుంటే సీఎం కావాలని భావిస్తున్న మరికొందరు ఏ అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ఎన్నో వ్యవహారాలు చెక్కబట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీది. అందుకే తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇస్తోంది హైకమాండ్. వాస్తవానికి రేవంత్ రెడ్డి దూకుడును మిగతా నేతలు తట్టుకోవడం కష్టమే. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ రాజకీయాలను తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకున్నారు. ఆయనకు సంక్షోభాలు కొత్త కాదు. ఏం చేసైనా సరే, ఎలా చేసైనా సరే 5 ఏళ్లు పదవిలో కొనసాగాలని భావిస్తున్నారు. కాకుంటే రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. కేటీఆర్ను అరెస్టు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
ఫార్ములా 1 నిధుల మళ్లింపు వ్యవహారంలో కేటీఆర్ టార్గెట్ అయ్యారు. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అరెస్టు పక్కా అంటూ కూడా ఆయన తేల్చేశారు. కాళేశ్వరం విషయంలో అటు కేసీఆర్ ఇటు హరీష్ రావుల పాత్రను నిగ్గు తేల్చాలని రేవంత్ యోచిస్తున్నా అది ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూడాలి. హైడ్రా రాకతో తెలంగాణ అంతటా అక్రమ భూముల వ్యవహారం ఇప్పుడు కాకరేపుతోంది. తెలంగాణ అంతటా ఇప్పుడు భూముల పంచాయతీ నెలకొంది. ఏది అసలు ఏది నకిలీ అన్నది అర్థం కాక కొనుగోలుదారు తికమక పడుతున్నాడు. కొన్నాళ్ల పాటు భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఇప్పటికే 3 జిల్లాల్లో భూముల అమ్మకాలు కొనుగోళ్ల ఆరోపణలపై సర్కారు విచారణకు ఆదేశించింది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం అన్ని విషయాల్లో దూకుడుగా అడుగులు వేయాలని భావిస్తున్నా అందుకు సమీకరణాలు మ్యాచ్ కావడం లేదు. ఫార్ములా 1 వ్యవహారంలో అరెస్టు చేసి కేటీఆర్ ను జైలుకు పంపించాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అయితే అది ఎంతవరకు సాధ్యమన్నది చూడాలి. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఏం చేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తారని, లేదంటే కుట్రపూరితంగా వ్యవహరిస్తారని బీఆర్ఎస్ నేతలు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతిస్తారా, లేదంటే ఢిల్లీ పెద్దలు చెప్పినట్లుగా వ్యవహరిస్తారా అన్నది తేలాలి. గత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరవకపోవడం, బీజేపీ 8 లోక్సభ స్థానాలు గెలవడం అంటే ఆషామాషి కాదు. కేంద్రంలో బీజేపీ సంకీర్ణ సర్కారు ఏర్పాటులో తెలంగాణ ప్రాముఖ్యత కూడా వెలకట్టలేనిది. తక్కువ సీట్లొచ్చిన వేళ తెలంగాణలో బీజేపీకి ఇంత ఘనం సీట్లు రావడం పెద్ద విషయమే. ఈ నేపథ్యంలో కేటీఆర్ విచారణకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ వివాదం విషయంలో గవర్నర్ అనుమతి లభిస్తుందా లేదా ఎలా ఉంటుందన్నది చూడాలి. కాళేశ్వరం విషయంలో కూడా విచారణ ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా బీఆర్ఎస్ పెద్దలకు చుక్కలు చూపించాలని రేవంత్ రెడ్డి టీం యోచిస్తోంది. ఓవైపు సోషల్ మీడియాలో బరితెగింపులు, మరోవైపు మెయిన్ మీడియాలో ఈసడింపులు. మొత్తంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఒక రేంజ్ నుంచి మరో రేంజ్కి వెళ్లేందుకు సిద్ధమైతే ఎవరు ఆ రేంజ్లో నిలబడతారు, ఎవరు వెనక్కి మళ్ళుతారన్నది చూడాల్సి ఉంది. తెలంగాణలో ఒకటి మాత్రం నిజం, ప్రజలు చైతన్యవంతులు. ఎప్పుడు తమకు ఏం కావాలన్నది ఆలోచించి ఓటేస్తారు. ఏపీలోలా ఒక టర్మ్లో ఒకరు, మరో టర్మ్లో మరొకరు అన్న ఫీలింగ్ తెలంగాణలో లేదని చెప్పాలి. కానీ తెలంగాణలో మాత్రం నమ్మితే ఎంత కాలమైనా మోస్తారు, నమ్మకుంటే నేలకేసి కొడతారు. ఇదే ఇక్కడి ప్రజల జీవన చిత్రం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటుగా ప్రజలను మేనేజ్ చేయడం మరీ ముఖ్యం. సమాజంలో ఒక్కో సమస్య ఆయా సందర్భాల్లో బయటకొస్తుంది. కొన్ని దూది పింజల్లా తేలిపోతే మరికొన్ని సంక్షేమాలకు దారితీస్తాయి. వాల్మీకి స్కామ్లో స్పష్టం